చూడండి ఈరోజు ప్రజలారా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో ఇది నేషనల్ వైడ్గా ఈరోజు హాట్ టాపిక్గా మారిపోయింది, వైరల్ అయిపోతూ ఉన్నది ఈరోజు. సో ఒక్క 3-4 రోజుల్లోనే 10 మిలియన్స్ అంటే అట్లా 10 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు. సో ఎందుకు పుట్టింది, దేనికోసం పుట్టింది అని చెప్పి మీకు ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. సో అభిజిత్ దీప్కే దీన్ని స్థాపించిండు. సో ఇది ఎందుకు స్థాపించిండు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు ఒకసారి వివరిస్తా, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు సిజేఐ ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏమని చేసిండు, ఇక్కడ భారతదేశ యువత, నిరుద్యోగులు, కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియా ముసుగులో ఉండి వాళ్ళందరూ కూడా కాక్రోచుల్లాగా అందరినీ ప్రశ్నిస్తుర్రు, క్వశ్చన్ చేస్తుర్రు అని చెప్పి మాట్లాడిండు. సో దానికి నిరసనగా ఈరోజు దేశ యువతని కాక్రోచులు అంటావా, నిరుద్యోగులను కాక్రోచులు అంటావా, జర్నలిస్టులను కాక్రోచులు అంటారా అని చెప్పి అభిజిత్ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసిండు. సో అప్పటికే మళ్ళీ సిజే సూర్యకాంత్ గారు ఆయన వివరణ ఇచ్చారు, నేను అందరినీ ఉద్దేశించి అనలేదు, కొంతమందిని ఉద్దేశించి అన్నాను అని చెప్పి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఈరోజు వైరల్ అవుతూ ఉంది, ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. సో ప్రధానంగా వీరు నిరుద్యోగ సమస్యల మీద, అదేవిధంగా రాజకీయ అనిశ్చితి మీద, రాజకీయ పారదర్శకత మీద, అదేవిధంగా ఓటు మీద, అదేవిధంగా విద్య మీద, వైద్యం మీద, మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే దాని మీద ఈరోజు వీళ్ళు పోరాటం సాగిస్తూ ఉన్నారు. మీమ్స్ ద్వారా, సెటరికల్ కంటెంట్ ద్వారా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సో జెన్జెడ్ యూత్ బాగా ఆకర్షితులై మొత్తం కూడా షేర్ చేసిరు, లైక్ చేసిరు, కామెంట్ చేసిరు, ఈరోజు వైరల్ అవుతూ ఉన్నది. ఈరోజు నేషనల్ పాలిటిక్స్నే ఈరోజు కుదిపేస్తూ ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. నేషనల్ పాలిటిక్స్నే కుదిపేస్తూ ఉంది, కింద మీద చేస్తూ ఉన్నది ఈరోజు. సో మీరు ఉద్యోగాలు ఇస్తే మేము రోడ్ల మీద ఎందుకు తిరుగుతాం, మమ్మల్ని ఇంట్లో అవమానిస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాస్తవానికి కూడా ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మద్యం పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయిన విచ్చలవిడిగా ఈరోజు యువత మొత్తం మద్యానికి, డ్రగ్స్కు బానిసలయ్యారు. సో దీనికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలే కదా. దీనికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కదా ఈరోజు విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి, విచ్చలవిడిగా ఈరోజు మందు అమ్ముతూ ఉన్నారంటే దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలే. సరైన దారిలో యువతని నడిపించలేకపోతూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వాలు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, కనీసం ఈ దేశంలో అందరికీ సమాన విద్య దొరకదు, అందరికీ సమాన వైద్యం దొరకదు. మరి దేనికండి ఈ ప్రభుత్వాలు? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కానీ ఇంకా కూడా కొట్లాడుతూనే ఉన్న మక్కల కోసము. అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, అయ్యా మాకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి, అయ్యా మా జనాన్ని లెక్కించండి అని చెప్పి ఇంకా కూడా అడుక్కునే స్థాయిలో ఉన్నామంటే ఎటుపోతుంది భారతదేశం? అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. ఆయన తిరిగిన దేశాలు ఎవరు తిరగలే, అయినా కానీ ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకు ఎజెండా ఉన్నది, వీళ్ళు ఎజెండా పెట్టుకుంటా ఉన్నారు. మొత్తం కూడా ఒక ఎజెండా ఏంటంటే రిటైర్మెంట్ అయిన జడ్జీలకు ఎవరికి కూడా రాజకీయ పదవులు ఇవ్వద్దు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ మీద, అదేవిధంగా మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్ ఉండాలి, దొంగ ఓట్లు ఉండొద్దు, రిగ్గింగ్ ఉండొద్దు, పారదర్శకంగా ఓట్లు ఉండాలి, నిజమైన ఓట్లే ఉండాలి, విద్య మీద, వైద్యం మీద వీళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రశ్నించడానికి చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీమ్స్ ద్వారా కానీ ఈ పోస్టుల ద్వారా. సో దాంతోపాటు వీళ్ళ వెనుక ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, రాజకీయ పార్టీలు వచ్చినాయి. సో త్వరలోనే జెన్జెడ్ యూత్తో భారీ బహిరంగ సభ పెట్టే ప్లాన్ నడుస్తూ ఉన్నది. భారీ బహిరంగ సభ. సో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చిన్న విషయం కాదు ఇది, చాలా పెద్ద ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇది ఈరోజు. సో వాస్తవానికి కూడా యువతని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. సో ఎందుకు వాస్తవానికి ఈరోజు చెప్పాలంటే డ్రగ్స్ కల్చర్ ఎందుకు వచ్చింది భారతదేశంలో, పబ్స్ కల్చర్ ఎందుకు వచ్చింది భారతదేశంలో, దాన్ని ఎందుకు మీరు బంద్ చేస్తలేరు? దమ్ముంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మీకు దమ్ముంటే ఈ క్లబ్బులు, ఈ పబ్బులు బంద్ చేయండి, బంద్ చేసి చూపించండి.
డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి చూపించండి. ఇది కదా మీరు చేయాల్సింది. ఈరోజు వాస్తవానికి కూడా యువత ఈరోజు ఏమైపోయింది, ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు మీరు రిలీజ్ చేయక, నోటిఫికేషన్ వేయక ఈరోజు యువత మొత్తం పక్కదారి పడతా ఉంది. డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు, మందుకు బానిసలు అవుతూ ఉన్నారు. ఏం పని చేయాలో తెలియక ఈరోజు వాస్తవానికి దొంగతనాలు చేసే స్టేజ్కి వెళ్ళారు. సో దీనికి కారణం ఎవరా అంటే ప్రభుత్వాలే. ముమ్మాడికి మీ ప్రభుత్వాలే తప్పు. సో దీన్ని ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు జెన్జెడ్ యూత్ దీన్ని ప్రశ్నిస్తూ ఉంది. సో వాస్తవానికి నేపాల్లో ఎట్లయితే జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో, ఎట్లయితే పోరాటం చేసిరో, సో అదే రిపీట్ కాబోతూ ఉంది భారతదేశంలో కూడా. మీ తీరు మార్చుకోకపోతే, రాజకీయ పార్టీల తీరు మార్చుకోకపోతే జరగబోయే ఇదే. రోడ్ల మీద ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాల్సిన, వాళ్ళ తీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రజాపాలన అందించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో జెన్జెడ్ యూత్ దలుచుకుంటే, విద్యార్థులు దలుచుకుంటే ఈరోజు రాజకీయ పార్టీలు కూడా తలకిందులు చేసే అవకాశం ఉంటుంది. ఏ పార్టీని దించాలి, ఏ పార్టీని అధికారులు తీసుకురావాలని చెప్పి డిసైడ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఉడుకు రక్తంతో ఉన్నవాళ్ళు. సో వాస్తవానికి కూడా అలాంటి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళని వాడుకుంటే ఈరోజు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారు మీరు అన్నట్టు భారతదేశం అభివృద్ధి చెందాలంటే యూత్ని వాడుకోవాలి, యూత్కి ఉద్యోగాలు ఇవ్వాలి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, ఒప్పుకుంటాం. కానీ ప్రైవేట్ రంగంలో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి అవకాశం కల్పించాలి. స్వయం ఉపాధి కోసం వాళ్ళకి లోన్లు ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, బిజినెస్ చేసుకుంటారు. ఈరోజు భారతదేశ యువత ఎందుకు అమెరికా వైపు పరుగులు పెడతా ఉంది? విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం. ఎందుకు చైనాకు పరుగులు పెడతా ఉన్నది? ఎందుకు జపాన్కి పరుగులు పెడతా ఉన్నది? ఎందుకు జర్మనీకి పరుగులు పెడతా ఉన్నది? కొంచెమైనా సిగ్గు సోయి ఉండాలి కదా. అంటే ఇక్కడ మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు కాబట్టి, ఇక్కడ సరైన విద్య అందడం లేదు కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్న యూత్ ఈరోజు ప్రపంచ దేశాల వైపు చూస్తుందంటే నువ్వు ఏం చేసినట్టు మోడీ? ఏం చేసినట్టు? ఏం అభివృద్ధి చేసినట్టు? భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందినట్టు? కొంచెమైనా సిగ్గు సోయి ఉండాలి. ఎంతసేపు జై శ్రీరాము, హిందువులం అని చెప్పుకోవడం కాదు, అభివృద్ధి వైపు అడుగులు వేయాలా. ఈరోజు ఎందుకు విదేశాల వైపు పరుగులు పెడతా ఉన్నారు? ఈరోజు ఎందుకు మందుకు బానిస అవుతూ ఉన్నారు? ఎందుకు ఈరోజు యువత డ్రగ్స్కు బానిస అవుతూ ఉన్నారు? ఒకసారి దాని మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే, ప్రభుత్వ వైఫల్యమే. దీనికి కారణం ప్రభుత్వమే ఈ తప్పిదాలకు. సో దానన్నింటినీ ప్రశ్నించడానికే ఈరోజు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో ఇది ఒక రాజకీయ పార్టీ, రిజిస్టర్ రాజకీయ పార్టీ కాదు, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది. సో అది జరుగుతూ ఉంది ఈరోజు. సో దీని వెనుక ఆల్రెడీ రాజకీయ పార్టీ స్టార్ట్ అయినాయి. ఇక అంటే ఈ జెన్జెడ్ యూత్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఏ విధంగా ధర్నాలు చేయాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నారు, ఒక స్కెచ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని గల్లాబట్టి ప్రశ్నించే రోజులు రావాల్సిందే, అది జరగాల్సిందే. రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిందే.